హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గురించి, అంటే నవంబర్లో ఇచ్చే పెన్షన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను. అంటే నవంబర్ 1న పెన్షన్ ఇస్తారా, అలాగే ఎన్ని డేస్ ఈ పెన్షన్స్ ఇస్తారు, అలాగే స్పౌస్ పెన్షన్స్ కొత్తవి స్టార్ట్ చేస్తారా, అలాగే రీఅసెస్మెంట్కి వెళ్ళిన వారి గురించి, అలాగే రద్దయిన పెన్షన్స్కి అపీల్ చేసుకున్న వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదా, అలాగే పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిన వారు. సో ఈ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పెన్షన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, అలాగే ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, స్పౌస్ పెన్షన్కి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. సో కమింగ్ టు టాపిక్, నవంబర్ 1న మీకు 6:30 అంటే మార్నింగ్ 6:30 నుంచే స్టార్ట్ చేసి మీ పెన్షన్ అనేది మీకు ఇచ్చేస్తారు. సో అలాగే సండే హాలిడే రావడం వల్ల మీకు నవంబర్ 3 అంటే మండే కూడా మీ పెన్షన్ ఇస్తారు. అలాగే ఏపీల్కి వెళ్ళిన వాళ్ళకి 40% కంటే ఒకవేళ తక్కువ పర్సంటేజ్, అంటే ఒకవేళ సపోజ్ 38 కానీ 39% వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఏపీల్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రీఅసెస్మెంట్ పెట్టారు. అంటే తుఫాన్ వల్ల కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ రీఅసెస్మెంట్ అనేది పోస్ట్పోన్ చేశారు. సో ఇప్పుడు పెన్షన్లో మీరు ఎలా పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే స్పౌస్ పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే పెన్షన్స్లో వచ్చి చిన్న చిన్న ఈ మార్పులు ఏంటనేది కూడా చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఒక సచివాలయంలోకి ఒక 500 మందికి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో అంటే ఇచ్చేసి ఒక 7 to 8 మెంబర్స్కి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి తీసుకోలేదనుకోండి, అప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమని అప్డేట్ చేస్తారంటే, ఒకవేళ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు, లేదన్నా ఏదైనా ఊరు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే డెత్ అంటే చనిపోయి ఉండొచ్చు. సో ఏమన్నా డోర్ లాక్ అయి ఉన్నా, ఒకవేళ ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చినప్పుడు ఎవరైనా లేకపోయినా, అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ రీజన్ ఏంటనేది అప్డేట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇవ్వాలి కదా వాళ్ళు వచ్చినప్పుడు. సో వాళ్ళు ఎందుకు లేరు అనేది ఆ రీజన్ అనేది అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా పెద్దవాళ్ళు అయి ఉండి వాళ్ళు చనిపోతే కనుక ఆ డెత్ పెన్షన్ అనేది వెరిఫికేషన్, చనిపోయారా లేదా అనేది పెన్షన్ తీసుకునే వాళ్ళది వెల్ఫేర్ అసిస్టెంట్ కన్ఫర్మ్ చేసుకుంటారండి. అది కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ పంచాయత్ సెక్రటరీ లాగిన్లో కూడా వెరిఫై చేయించుకోవాలి. ఓకే అయితే కనుక ఇద్దరిది మంత్ డేటు అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకుని ఆ పెన్షన్ అనేది క్లోజ్ చేసేస్తారు. బట్ అదే పెన్షన్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంటే కనుక అదే పెన్షన్ స్పౌస్ పెన్షన్ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి ఇద్దరివి వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయిపోయాక పంచాయత్ సెక్రటరీ లాగిన్లో కూడా వెరిఫై అయిపోతే అప్పుడు స్పౌస్ పెన్షన్ పెట్టుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. పెన్షన్ ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో చేసేయచ్చు. బట్ అదే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే అది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో చేయించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఎంపీడీఓ గారి లాగిన్, అది ఒకవేళ అర్బన్ అయితే కనుక మీ మున్సిపల్ కమిషనర్ గారి చేత కూడా వీళ్ళు ముగ్గురు అన్నీ ఓకే చేసుకున్నాకనే ట్రాన్స్ఫర్ చేస్తేనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది టైం వచ్చేసి అంటే ఎవ్రీ మంత్ 10th లోపు ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవాలి. మ్యాక్సిమం 15th అంటారు, కానీ ఒక 10th ఎవ్రీ మంత్ 10th లోపు పెట్టేసుకుంటే మీకు అది ఆ మంత్ నుంచి వస్తుందండి, నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది. అలాగే ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పెన్షన్ అనేది ఎప్పుడూ కూడా 3 months దాటి వరకు ఉంచుకోకండి. మ్యాక్సిమము ఎవరైనా కుదిరితే మ్యాక్సిమం ఒక మంత్ లేకపోతే 2 months కంటే పెన్షన్ తీసుకోకుండా ఉండకండి. అదే 3 months వరకు ఓకే అండి. కానీ కొన్ని టైమ్స్లో
12,000 తీసుకుంటారు కదా, 3 నెలలకి 12,000 ఒకేసారి తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేసేస్తారు. తర్వాత 4th మంత్ కూడా తీసుకోపోతే అంటే టెంపరరీగా క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మీరు మీ వెల్ఫేర్ అసిస్టెంట్తో చెప్పి అది మీరు మళ్ళీ రివోక్ చేయించుకోవాలి. మళ్ళీ మీకు ఫ్రెష్గా పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా ఈ లాస్ట్ ఆ 3 నెలలు మీరు తీసుకోలేదు చూడండి, ఆ 12,000 మీకు రాదు. మళ్ళీ కొత్తగా మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో ఫ్రీజ్ చేయించుకుని రివోక్ చేయించుకున్నారో జస్ట్ స్టార్టింగ్ లాగా మళ్ళీ 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరు కూడా ఎక్కువ మంత్స్ అంటే 2 మంత్స్ వరకు మ్యాక్సిమం ఓకే, 3 మంత్స్ అలా ఎక్కువగా ఉంచకండి, తీసుకోకుండా అలా అకౌంట్ ఫ్రీజ్ చేసుకోకండి. వరుసగా 3 సార్లు కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకోపోతే కనుక టెంపరరీగా మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, అంగవైకల్యం ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట వేరే చోట చదువుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్లో ఈ 6,000 పెన్షన్ అనేది ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేస్తారండి డీబీటీ ద్వారా. ఎవ్రీ మంత్ 6,000 ఆ స్టూడెంట్స్కి, డిసేబుల్ స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళ అకౌంట్లో. ఫర్ సపోజ్ ఇంటి పెద్ద కనుక చనిపోతే అంటే ఆ ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళ హస్బెండ్ కనుక చనిపోతే అప్పుడు స్పౌస్ ఎంట్రీ అంటే ఆ వైఫ్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారండి. అంటే అలాగే ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు అంటే నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి, వైఫ్ ఆధార్ కార్డు, అలాగే భర్త ఆధార్ కార్డు, అలాగే భర్తది ఏదైతే పెన్షన్ ఐడి ఉంటుంది కదా, ఆయన ఇప్పుడు వరకు తీసుకుంటున్నారు కదా పెన్షను, ఆ పెన్షన్ ఐడి, అలాగే ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికెట్, ఇవేనండి మెయిన్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ తీసుకెళ్ళి మీరు వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవన్నీ ఇస్తే ఆయనే అప్లై చేస్తారు స్పౌస్ పెన్షన్కి. సో అదిని అలాగే పంచాయత్ సెక్రటరీ లాగిన్లోని రెండిట్లోని ఓకే చేసేస్తే కనుక మీకు ఆ నెక్స్ట్ మంత్ నుంచే మీకు స్పౌస్ పెన్షన్ అనేది ఇచ్చేస్తారండి. 4,000 మీ భర్తకి ఎలా ఇచ్చారో అదే మీకు ట్రాన్స్ఫర్ చేసి అదే 4,000 మీకు స్పౌస్ పెన్షన్ కింద ఇస్తారు. అలాగే మీ ఆధార్ కార్డులో ఏమైనా నేమ్స్లో ఏమైనా చేంజ్ ఉంటే కదా, అది కూడా చేంజ్ చేసుకుని మీరు మళ్ళీ ఆ కొత్త ఆధార్ కార్డ్ అనేది మీరు అక్కడ ఇవ్వచ్చండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్ అంటే వేరే ఎక్కడో ఉన్న డిసేబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ది ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్న, ఎవరైనా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్న వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలన్నా అది కూడా చేంజ్ చేసుకోవచ్చండి. అలాగే ఏదైనా గ్రీవియన్స్ అంటే పాసిబుల్ అయితే గ్రీవియన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇదేనండి పెన్షన్స్ గురించి వచ్చిన అప్డేటు. కొత్త స్పౌస్ పెన్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే రోల్ బ్లాక్ ఎలా పెట్టుకోవాలి, మళ్ళీ మీ ఎక్కడికైనా వెళ్తే మీ పెన్షన్స్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇవేనండి పెన్షన్స్ గురించి కొత్తగా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకేమైనా కొత్తగా అప్డేట్స్ వచ్చినా పెన్షన్స్ గురించి కానీ, సదరన్ సర్టిఫికేట్స్ గురించి కానీ, రీఅసెస్మెంట్ షెడ్యూల్స్ గురించి కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చినా నా ఛానల్లో అప్డేట్ చేస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇదే కాదు మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.